చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉచిత కరెంటు కానీ, రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ, లేకపోతే ఇంకా కొన్ని అవగాహన కార్యక్రమాలు కూడా పెట్టిన పోలీస్ శాఖకు సంబంధించి ఇక్కడ ప్రజలను గుర్తుపెట్టుకోండి. మానవుని అభివృద్ధి అనేది సంక్షేమ పథకాల మీద ఆధారపడకూడదు. మానవుని అభివృద్ధి అనేది సంక్షేమ పథకాల మీద జరగకూడదు. మానవుని నైతిక అభివృద్ధి తన మీద జరగాలి. అది అసలైన అభివృద్ధి. అది దేశానికి, రాష్ట్రానికి, నియోజకవర్గాలన్నింటికీ మంచిది. ఇక్కడ గతంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇప్పుడు కానీ, ఎప్పుడు కానీ నేను ఇందులో మాట్లాడినప్పటికీ కూడా ఉచిత కరెంట్, ఉచిత గ్యాస్, ఉచిత ప్రయాణం, ఇంకా రేపు పొద్దుగాల ఇంకో రాయలసి చెప్తాడు ఉచిత గాలి, ఉచిత కంటి చూపు. ఇటువంటి దీనివల్ల జరిగేదేంటి? మనుషుల్లో ఉండాల్సినటువంటి మనుషులు కుటుంబాలు ఏ విధంగా డెవలప్ కావాలి, ఈ కుటుంబాలు వాళ్ళ కాలంలో వాళ్ళు నిలబడడానికి సంక్షేమ పథకం అంటే ఏంటి? అప్పే. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకం అంటే అప్పు. సంక్షేమ పథకం అంటే అప్పు. ఇది 100% కాలం అర్థాలు చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో ఎవరు మనుషులు వాళ్ళంతా వాళ్ళు బతికేటువంటి ప్రయత్నం చేయించాలి. నువ్వు ఊరుకొని దాటా అంటే ఈ రాష్ట్రం ఇట్లే ఉంటుంది, ఈ ప్రజానికం ఇట్లే ఉంటుంది, ఈ వ్యవస్థ ఇట్లే ఉంటుంది.